తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు శ్రీచక్ర పీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్యులు డాక్టర్ ప్రదీప్ జోషి గురుగారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. త్వరలో షష్టగ్రహ కూటమి రాబోతుందని విన్నాము. దానివల్ల ప్రభావాలు అసలు ఎలా ఉంటాయి? ఎవరిపైన ఎక్కువ ప్రభావం ఉంటుంది? ప్రపంచ వ్యాప్తంగా ఉంటుందా, లేకుంటే కేవలం ఇన్ని దేశాలు మాత్రమే అని ఉంటుందా? అందులో వ్యక్తుల పరంగాన, వాళ్ళ జాతకాల పరంగాన ఎలా ఉండబోతోంది ఎఫెక్ట్? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మార్చిలో మార్చి 29 తర్వాత భూకంపం ఏర్పడుతుంది. చాలా పెద్ద భూకంపం ఏర్పడుతుంది. అది మన దేశంలో తీవ్రత కొంచెం తక్కువ ఉంటుంది, వేరే దేశాల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈసారి ఎండలు భయంకరంగా వస్తాయి, బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ ప్రభావం వల్ల ఏంటంటే రైతులకు మేలు జరుగుతుంది. నేను రైతులందరికీ చెప్పేది ఏంటంటే ఉల్లిపాయలు పెంచండి, ఆలుగడ్డ పెంచండి, కూరగాయలు పండించండి. ఈసారి రైతులు తప్పకుండా కూరగాయల మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఈసారి సమ్మర్లో టమాటా 150 రూపాయల కిలో వెళ్తుంది, ఉల్లిపాయ 150, 200 కూడా పోతుంది. తెల్ల ఉల్లిపాయ అయితే 400 రూపాయల కిలో వెళ్తుంది. సో రైతులకు చెప్పేది ఏంటంటే ఈ షష్టగ్రహ కూటమి ప్రభావం వల్ల రైతులకు లాభం కలగాలి అంటే ఈ పని చేసుకోండి. అండ్ దాని తర్వాత కూడా ఏం జరుగుతుంది అని అంటే మన తెలంగాణ రాష్ట్రంలో కూడా అలజడి ఏర్పడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో రాబోయేటువంటి ఆగస్టు తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో చీలికలు స్టార్ట్ అవుతాయి. ప్రభుత్వం ఉన్నా సరే కాంగ్రెస్ పార్టీలో చీలికలు స్టార్ట్ అవుతుంది. సో కాంగ్రెస్ పార్టీలో సీఎం మారే అవకాశాలు కూడా ఉంటాయి. తెలంగాణకి మళ్ళీ సీఎం మారే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ షష్టగ్రహ తర్వాత పార్టీ కంటిన్యూ అవుతుంది, సీఎం మారుతారు, జరిగే అవకాశాలు ఇవన్నీ రాబోతుంది. అంటే కేవలం ఇవన్నీ కూడా షష్టగ్రహ కూటమి ప్రభావం వల్ల జరుగుతుంది. షష్టగ్రహ కూటమి ప్రభావం చూద్దాం ఎలా మొత్తం భారతదేశంలో కూడా కూటమి ప్రభావమే ఉంటుంది. అది అర్థం చేసుకోండి. ఆ కూటమి ఈ కూటమి, ఆ కూటమి వల్ల ఈ కూటమిలో అలజడి ఏర్పడుతుంది. అది ఏపీ పైన ఎఫెక్ట్, ఆంధ్రప్రదేశ్లో ఏం ఎఫెక్ట్స్ ఏం ఉండదు ఈసారికి. రైట్ గురుగారు, చూద్దాం మరి ఈ ప్రిడిక్షన్ ఎంతవరకు నిజమవుతుంది. ఎందుకంటే అన్ని నిజమవుతూ వచ్చాయి, మీరు చెప్పినవి అందరికీ సూచనలు చేశారు. మంచి జరుగుతుంది, దానికంటే ముందు ఈ చెడు అయితే ఎదుర్కోవాలి అందరూ అని అంటున్నారు. అండ్ వ్యక్తిగతంగా జనాలకి ఎలా ఉండబోతుంది మరి? ఇంకా ఇవన్నీ రాజకీయాల పరంగా చెప్పారు, కొంతమంది రైతులకు సూచన చేశారు. వ్యక్తిగతంగా ఎలా ఉండబోతుంది? ఒక్కొక్క వ్యక్తికి కావచ్చు, లేకపోతే వారి జాతకం బట్టి ఉంటుందా అట్లా? ఈ షష్టగ్రహ కూటమి మీన రాశిలో ఏర్పడబోతుంది. సో మీన రాశి వారికి ఏలినాటి శని కూడా ఉంది. అవునండి. ఇప్పుడు ఈ ఏలినాటి శని ప్రభావం వల్ల మీనరాశి వారికి చాలా తీవ్రతరంగా ఉంటుంది. మీనరాశి వారికి, మేషరాశి వారికి, ఈ రెండు రాశులకైతే తీవ్రతరమైన నష్టాలు ఉంటాయి. నేను మీనరాశి వారికి, మేషరాశి చెప్పేది ఏంటంటే షష్టగ్రహ కూటమి రోజున, సూర్యగ్రహణం రోజున తప్పకుండా మీరు అరిష్ట నివారణ తంత్ర పరిహార పూజలు అయితే చేసుకోండి. దానికి ఇప్పుడే రెడీ అవ్వండి. కాకపోతే ఈ 3 నెలల ముందే మీకు చెప్తున్నాను ఏంటంటే మీకు మోసపోతారు. ఆన్లైన్ మోసాలు, సైబర్ మోసాలు కానివ్వండి, తర్వాత మీకు నమ్మక ద్రోహాలు విపరీతంగా జరుగుతాయి. అదేవిధంగా ఆస్తి నష్టము, ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ 3 నెలలు ఎవ్వరు మిమ్మల్ని ఆశ పెట్టినా ఆశ పడకండి. ఈ 3 నెలలు ఆశను వదిలేసుకోండి. ఈ 3 నెలలు ఎవరేం చెప్పినా సరే బాగుంది చేద్దాం చూద్దాం అని చెప్పండి తప్ప దేనికి ముందుకెళ్ళకండి. ముఖ్యంగా కార్పొరేట్ వ్యాపారస్తులు, ఇప్పుడు ఏమీ లేనివాడి దగ్గర ఎవడేం తీసుకోడు, కానీ బాగా డబ్బులు ఉన్నటువంటి వ్యక్తులు. ఈ మధ్యనే నాకు ఒక సూపర్ మార్కెట్కి సంబంధించిన ఒక వ్యక్తి, నా క్లయింట్, ఆ వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి ఏడుస్తున్నాడు నా దగ్గర. జీవితకాలం సంపాదించిన డబ్బంతా కూడా ఒక్క రోజులో పోయింది. అయ్యో, ఎవడో వచ్చాడు, మీకు సెంట్రల్ గవర్నమెంట్ మీకు ఆ సీట్ ఇప్పిస్తా, ఈ సీట్ ఇప్పిస్తా అన్నాడు. తీసుకెళ్ళాడు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అందరినీ కల్పించాడు, చేశాడు. మీకు ఖాయం, రాజ్యసభ ఖాయము, అది ఇది అని ఏదో చెప్పారు. డబ్బులు పంపించండి అని చెప్పారు. డబ్బులన్నీ పంపించేశారు. తర్వాత ఎవడు అవునా వాడితో నువ్వు ఎందుకు వచ్చావు, అసలు నీకు రాజ్యసభ సభ్యత్వం మేము ఎందుకున్నాం, ఓకే అని అన్నాం అంతే, అసలు మేము సీట్ ఇస్తాం నీకు ఎట్లా చెప్తాం రా, డబ్బులకు మేము ఎందుకు అమ్ముకుంటామని ఇప్పుడు అంటున్నారట వాళ్ళందరూ. వాడు కేసు పెట్టినా వాడు లేడు ఇక్కడ. వాడికి ఎందుకోసం అంటే వాడు కేసు పెట్టిన వీళ్ళన్నీ కూడా బ్లాక్ అమౌంట్ కదా, ఏడుస్తూ కూర్చున్నాడు. ఇప్పుడు జీవితకాలం సంపాదించిన డబ్బు మొత్తం పోయింది, దాదాపు 35 కోట్లు పోయాయి. ఇప్పుడు ఆయన బాగా చెప్పుకున్నాడు,
కంప్లైంట్ చేయలేడు. కంప్లైంట్ ఎంతవరకు చేశాడు అంటే ఆయనకి చట్ట ప్రకారంగా ఆయన ఇన్కమ్ ట్యాక్స్కి ఎంత చూపిస్తున్నాడో అంతవరకే కంప్లైంట్ చేసి మరి మీరు ఏం చెప్పారు వారికి? మంచి జరుగుతుందా ఏమన్నా? సరే అవుట్ ఆఫ్ అది. కాకపోతే చెప్పేది ఏంటంటే ఇట్లా జరుగుతాయి, మోసాలు బాగా జరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో. ఏం లేదండి, ఇప్పుడు మీరున్నారు, మీరు ఒక గొప్ప స్థాయిలో ఉన్నారు, మీకు నేను పరిచయం, నేను ఎవరిని పరిచయం చేయించినా ఫోటో దిగండి అంటే మీరు దిగుతారు. ఈయన అంటే మంచిది మంచిది, నమస్తే, బాగున్నారు అంటే బాగున్నారు, మేడం సార్ పని అయిపోతుంది అని అంటే చేద్దాం, పని చేద్దాం, మీరేం కంగారు పడొద్దు, మీరు మాట్లాడండి అని అంటారు. అంతకుమించి నేను వేరే పని చెప్పుంటా, ఈయన ఏదో గుడి కడుతున్నాడండి, గుడికి మీరు కొంచెం డొనేషన్ ఇప్పియండి అని నేను అంటా. సో మీ వరకు మీరు గుడి ఆలోచనలోనే ఉంటాడు, వాడి వరకు వాడు సెంట్రల్ గవర్నమెంట్ సీట్ గురించి వాడు ఆలోచిస్తూ ఉంటాడు. వీడికి ఏమనుకుంటున్నాడో మీరేమనుకుంటున్నాడో ఇద్దరికి తెలిసేది ఒక వ్యక్తికి, మోసం చేసే వ్యక్తికి. ఇదే జరుగుతుంది. సో చాలా జాగ్రత్తగా ఉండండి, ప్రజలందరికీ చెప్తున్నాను. మోసగాళ్ళు బాగా పెరిగిపోయారు సమాజంలో. రాశి వాళ్ళకి నెత్తిమీద శని కూర్చుంటాడు ఇప్పుడు. సో అక్కడి నుంచి వాళ్ళకి స్టార్ట్ అవుతుంది అనమాట. నెత్తిమీద శని కూర్చుంటే ఇంకా ఆశ, దాహం ఉంటుంది. ఇంకా ఉన్న స్థాయి కన్నా ఎక్కువ స్థాయికి ఎదగాలని చెప్పి క్రైములు చేయడానికి కూడా వెనకాడరు. సో ఇలాంటి టైంలోనే మోసగాళ్ళు వచ్చేస్తారు. నమ్మితే కదా మోసం చేసేది, నమ్మిస్తారు. సో ఆశ ఉంటేనే మోసం, ఆశ ఉన్న దగ్గరనే నమ్మకద్రోహం జరుగుతుంది. మీకు ఆశ లేకపోతే మోసం అనేది ఉండదు. మీరు ఆశ అనేది వదిలేసుకోండి. మీన మేష మీకు మాత్రం తప్పకుండా సూర్యగ్రహణం రోజు ఎక్కడ ఉన్నా సరే అరిష్ట నివారణ తంత్రం చేసుకోండి. ఇంకోటి, ఎవరికైతే కనుక ఈ యొక్క గ్రహణ మొర్రి కానీ గ్రహణంకి సంబంధించిన ఏమైనా ఇబ్బందులు ఏమైనా కలిగినా కానీ గ్రహణ సమయంలో పరిహారాల వల్ల జీవితాలు బాగుపడతాయి. ఆల్రెడీ మనం చేసిన వాటి అందరికీ చాలామందికి మంచి జరిగింది. సో మార్చి 29వ తారీఖు శ్రీచక్ర పీఠంలో మేము షష్టగ్రహ కూటంలో యాగం అయితే చేస్తాము. ఇప్పటి నుంచి బుకింగ్ స్టార్ట్ అయ్యాయి. ఎందుకోసం అంటే లాస్ట్ టైము అసలు నేను తట్టుకోలేకపోయినా, అంతమంది జనాలు వచ్చారు. నేను 120 మందికి క్లోజ్ చేసేసి ఆపేశాను, ఇంకా నా వల్ల కాదని చెప్పేశాను ఇంకా. సో ఇప్పుడు కూడా అంతే చెప్తున్నా, 100 మంది కన్నా ఎక్కువైతే అలో చేయను, 100 మందికి మాత్రమే సీట్ అవకాశం. అది చూద్దాం త్వరలో ఏం జరగబోతుంది అనేది. గురుగారు నమస్తే అండి. శ్రీమాత్రే.